హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో డబల్ కమేటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను 4 బ్రెడ్లని తీసుకొని వాటి సైడ్లు కట్ చేసుకుంటున్నాను. ఈ 4 బ్రెడ్లని సైడ్లు మొత్తం కట్ చేసి ఇలా నీట్గా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవడం కోసం నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీకు కుదిరితే నెయ్యి ఉంటే నెయ్యిలో వేయించుకోండి, లేదా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు ఆయిల్ అండ్ 1 కప్పు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఇది హీట్ అయ్యేలోపు బ్రెడ్ని నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒక బ్రెడ్ని 4 పీసెస్లా చేసి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవి ఈవెన్గా కుక్ అయ్యేలా చూసుకోవాలి. మనం ఒక సైడు ఉడికిన తర్వాత ఇంకొక సైడు టర్న్ చేసుకుంటూ మొత్తం కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఇదంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అబ్జర్షన్ కోసమని ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్లోకి ఇవి ప్లేట్ మీద టిష్యూ పేపర్ పెట్టేసి అందులోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇదే ఆయిల్లో ఇంకా మిగిలిపోయిన స్లైసెస్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని కుక్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా మనం కలుపుకుంటూ ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ, టర్న్ చేయకపోతే ఒకవైపు మాడిపోతుంది, ఇంకోవైపు పచ్చిగా ఉంటుంది. సో అందుకోసమని మనం దగ్గర ఉండి చూసుకుంటూ చేసుకోవాలండి. మనకి ఇంట్లో సడన్గా స్వీట్ తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ టైంలో ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అనేది. సో ఇది ఈజీగా అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇలా మొత్తం మనం టర్న్ చేసుకుంటూ ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే సడన్గా స్వీట్ అడుగుతూ ఉంటారు. పిల్లలకి ఇలా కొంచెం చేసి పెడితే తినేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా నేను మొత్తం తీసి ఇలా పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లోకి పాకం కోసం కావాల్సిన షుగర్ని నేను యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్పు షుగర్ని తీసుకున్నాను 4 బ్రెడ్స్ కోసం అని. అది స్వీట్ ఎంత కావాలనేది అది తినే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువని యాడ్ చేసుకోవాలి. పంచదార కరగడం కోసమని అందులో నేను వాటర్ని యాడ్ చేశాను. మన పాకం కోసం మనం అందులో వాటర్ యాడ్ చేసుకొని పంచదార మొత్తం కరిగిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిపోయి కొంచెం పాకంలా చేంజ్ అవుతున్న టైంలో మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా స్టవ్ ఆన్లోనే ఉంచి లో ఫ్లేమ్లో ఉంచి ఇలా చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా పాలని అబ్జర్వ్ చేసుకునేలా మనం ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉండగా మనం ఇంకొక స్టవ్ మీద దీంట్లో కావాల్సిన కాజులు, కిస్మిస్, బాదాము మీరు ఏది ఇష్టపడితే అది ఇందులోకి యాడ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మనం ఈలోపు వాటిని వేయించుకోవచ్చు. సో మరొక స్టవ్ ఆన్ చేసుకొని నేను దాని మీద చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిలో వేయిస్తున్నానండి నేను. సో ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిపోయిన తర్వాత ఓకే ఇలా కరిగిపోయింది కదా నెయ్యి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం స్వీట్లో కావాల్సిన కాజులు ఉన్నాయి కదా, కాజు, బాదం, కిస్మిస్ ఏవైనా సరే మీ ఇష్టం అవి. నేనైతే ఇక్కడ కిస్మిస్లను యాడ్ చేశాను ఫస్ట్. ఇవి కూడా మాడిపోకుండా ఉండడం కోసం మంటని లో ఫ్లేమ్లో పెట్టి నేను ఇలా వేయించుతున్నాను, నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందులోనే నేను కాజులను కూడా యాడ్ చేశాను. ఇవి వేగిన తర్వాత వీటిని తీసుకొని మనం ఆ స్వీట్లో కలుపుకోబోతున్నాము. టేస్ట్ బాగుంటాయండి ఇవి తినేటప్పుడు స్వీట్లో. సో అందుకోసం ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి ఇది తీసుకొని డబల్ కమేటా స్వీట్లోకి వేసేసాను.
చూసారా, ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవి మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. నోరు నుంచి రుచికరమైన స్వీట్ రెడీ అయిపోయిందండి. సో స్వీట్ రెడీ అయిపోయింది. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్వీట్ రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిందండి. తినడం కోసం నేను ఇంకా స్టవ్ ఆపేసేసాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి. ఎంతో రుచికరమైన స్వీట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.